అండ్ అట్లనే చూసుకున్నట్టయితే 10 సంవత్సరాలు అయిపోయింది. మన 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ తెలంగాణ చూస్తే హైదరాబాద్ ఆల్రెడీ కొంచెం డెవలప్ అయింది కాబట్టి కొంచెం పెట్టుబడులనేది వస్తుంది. కానీ వేరేస్ ఆంధ్రప్రదేశ్‌కి చూసుకున్నట్టయితే సార్, ఇప్పటికి ఈ రోజుకి అక్కడ ఒక ఇండస్ట్రీ గానీ, ఒక కంపెనీ గానీ ఇంతవరకు అవ్వలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళేమంటున్నారంటే, రేపు చూసుకున్నట్టయితే రెండో విడత భూసేకరణ అని మాట్లాడుతున్నారు. నిజంగా నెససరీయా సార్ అంత భూసేకరణ చేసి మరి ఏం చేద్దామని అక్కడ ప్రజల్ని? మరి మీరు 2-3 విషయాలు లేవనెత్తారు సిరి గారు. ఒకటి తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం విభజనలో హైదరాబాదు తెలంగాణలో ఉండటం మూలంగా చాలా లాభం జరిగింది. ఒకటి, హైదరాబాద్ తెలంగాణకు చాలా సెంటర్లో ఉంది. మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నల్గొండ, మహబూబ్ నగర్ చుట్టుపక్కల జిల్లాలన్నీ దగ్గరలో ఉన్నాయి. సో మీకు హైదరాబాద్ పెరుగుతుంటే పక్కనున్న జిల్లాలు కూడా కొంత సంపద అంటే డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇట్ బీన్ వెరీ కన్వీనియంట్. ప్లస్ కొంత బేస్ ఉందిగా హైదరాబాద్. మనకు టెక్నాలజీ ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంది, హెల్త్ కేర్, మనకు అద్భుతమైన హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. భారతదేశంలోనే అత్యుత్తమ హాస్పిటల్స్ మన దగ్గర ఉన్నాయి. అపోలో కానివ్వండి, ఏఐజీ కానివ్వండి, కేర్ కానివ్వండి, స్టార్ కానివ్వండి, కిమ్స్ కానివ్వండి, యశోద, ఇట్లాంటి ఆసుపత్రులు మీకు భారతదేశంలో అన్ని ఒక నగరంలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఒకటి, ప్లస్ కేటీఆర్ గారి నాయకత్వంలో కొంత అభివృద్ధి జరిగింది హైదరాబాద్ ఆ 10 సంవత్సరాల పాలనలో. వేరే రాజకీయాలు పక్కన పెడితే, నేను యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు కోటేశాను పోయినసారి. బట్ అయినప్పటికీ కూడా ఇతర రాజకీయ అంశాలు పక్కన పెడితే, రాష్ట్ర విభజన తర్వాత, తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్వాలేదు, తీసివేతేం కాదు. ఓకే, అది అయిపోయింది, అది పక్కన పెడదాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కొన్ని డ్రాబ్యాక్స్. రాజధాని లేకపోవటం, హైదరాబాద్ లాంటి ఒక సెంటర్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇవాళ హైదరాబాద్ అందరికీ, అన్ని జిల్లాల, తెలంగాణలో అన్ని జిల్లాల, ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు కూడా ఇవాళ ఇక్కడ మీకు ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతుంది. ఒక ఐటీలోనే 10 లక్షల మంది ఉన్నారు. చిన్న విషయం కాదు అది. ఆంధ్రప్రదేశ్కి ఆ సౌకర్యం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి సహజ వనరులు ఉన్నాయి. పెద్ద ఓషన్, సముద్రపు అంచున. ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫిషరీస్ స్టేట్. ఫిషరీస్లో ఇట్స్ నెంబర్ 1 స్టేట్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో. వ్యవసాయంలో దే ఆర్ హెడ్ ఆఫ్ ఇట్. మీరు రాయలసీమలోకి వెళ్తే మైనింగ్ ఉంది. సో ఇట్లాంటి అడ్వాంటేజ్ ఉన్నాయి. దే ల్యాక్ ఏ క్యాపిటల్. సో దానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది అమరావతి ప్రతిపాదన. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకారం చెప్పడం ఇది మొదట్లో. సో దట్ హెస్ బిన్ గోయింగ్ ఆన్. యాజ్ ఫర్ ఎస్ పెట్టుబడులు, నేను అన్నది అదే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది వైజాగ్కి కొంత ఉంది. వైజాగ్లో ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఒక మెట్రోపాలిటన్ సిటీ. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ద సేమ్ ప్లేస్ యాజ్ తెలంగాణ. కొంత టైం పట్టుద్ది. బట్ ఈ టర్మ్లో, మొదటి టర్మ్ కన్నా కూడా, సో మొదట 5 సంవత్సరాలు టీడీపీ పాలన, దాని తర్వాత 5 సంవత్సరాలు వైసీపీ పాలన, ఇప్పుడు 3వసారి కూటమి పాలన, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పాలిస్తున్నారు. నౌ దే ఆర్ ట్రైంగ్ టు డూ గెట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. ఆంధ్రప్రదేశ్లో కొంచెం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. పెట్టుబడులు వస్తున్నాయి. బట్ నాలాంటి వాళ్ళకి దాంట్లో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అది జరిపే పద్ధతి, ప్రభుత్వ భూములు ఉదారంగా ఉచితంగా ఇవ్వటం. ఉదారంగా ఉచితంగా అంటే ఇప్పుడు మరి ప్రజల నుంచి సేకరించేది కూడా మరి వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు సార్? ఆ డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నారు? మొదటి విడతది ఇంతవరకు ప్రజలు ఇచ్చిన దానికి వాళ్ళకి ఏం రాలేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రెండో విడత బలవంతంగా తీసుకుంటున్నారు అని అక్కడ చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అండ్ మీరు అభ్యంతరాలు తెలుపుతున్నా అంటున్నారు. మరి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదంటారా? దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి, పారిశ్రామిక పెట్టుబడులు. అంటే ఈ కంపెనీలు వచ్చి అక్కడ ఫ్యాక్టరీ, ఇప్పుడు ఎల్జీ అనే ఒక కంపెనీ వస్తుంది, సోలార్ పవర్ కంపెనీలు వస్తున్నాయి, గ్రీన్ ఎనర్జీ వస్తుంది, బీపీసీఎల్ వస్తుంది, ఇట్లాంటి కంపెనీలు వస్తున్నాయి. ఇండోసోల్ ఒకటి, షిరిడి సాయి వాళ్ళది. ఇట్లాంటి భారీ కంపెనీలు, అంటే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి వస్తున్న కంపెనీలు. వీటికి 1000 ఎకరాల భూములు, 10,000 కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వటం జరుగుతుంది. అది సమంజసం కాదు. ఇచ్చేది పారదర్శకంగా ఇవ్వాలి. ఇప్పుడు షిరిడి సాయి అనే కంపెనీ తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ముందు డబ్బులు ఇచ్చింది. మీరు వాళ్ళకి తీసుకెళ్లి భూములు ఇవ్వటం, వాళ్ళ 69,000 కోట్లతో సోలార్ పవర్ ప్యానెల్స్ తయారు చేస్తున్నారు. 69,000 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ సమ్ ఆఫ్ మనీ. అంటే ఈవెన్ బై ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యు ఆర్ లుకింగ్ అట్ $5-6 బిలియన్ రైట్ పెట్టుబడి. వాళ్ళకి 69,000 కోట్లలో 45,000 కోట్లు సబ్సిడీ. ఇంకా అది ఎట్లా వ్యాపారం? సో ఇది అట్లా. ఇప్పుడు లూలు అనే ఒక మాల్ ఉంది.
దానికి విజయవాడలో దాదాపు ఉచితంగా భూమి ఇచ్చారు. అంటే 99 పైసలు అని చెప్పేసి మాట్లాడారు. అది 99 పైసలు కాదు, దెర్ ఈజ్ లీజ్కి ఇచ్చారు సంవత్సరానికి ఇంత అని. బట్ ఆ లీజ్ కనుక లెక్కేసుకుంటే మనం దాదాపు ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ నథింగ్. అంటే 100 కోట్ల రూపాయల విలువైన భూమిని మీకు సులువుగా అర్థం కావాలంటే ఒక బంజారా హిల్స్లో ఒక చాలా పెద్ద బంగ్లా ఉంది, దాని ధర 50 కోట్లు ఉంటుంది, దాని అద్దె 5,000 ఇస్తే అట్లా అనమాట. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. సో దే ఆర్ గివింగ్ ఇట్ ఫర్ లీజ్ ఫర్ ఎ వెరీ స్మాల్ సమ్స్. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రభుత్వాలకి బాధ్యత ఉంటుంది, పారదర్శకంగా చేయాలి. ఏది నాకు అధికారం ఉంది కాబట్టి, నాకు సిరి గారు పరిచయం కాబట్టి నేను విజయవాడ నడిబొడ్డులో భూమి ఇస్తా అంటే అది నియంతృత్వ వ్యవస్థలో పనిచేస్తుంది, డిక్టేటర్షిప్లో. ఏమండి, ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థలో పనిచేయదు. సో అది ఒక ప్రధానమైన అభ్యంతరం ఈరోజు ఒకటి. రెండోది, అమరావతి విషయానికి వస్తే, అమరావతిని నేను సంపూర్ణంగా మద్దతు ఇచ్చాను. ఒక రాజధాని కావాలి, ప్రభుత్వం అక్కడ చేసే పెద్దగా ఏం లేదు, రోడ్లు వేస్తుంది, ఒక హైకోర్టు, ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ ఆల్రెడీ ఉన్నాయి కదా సార్, ఆల్రెడీ నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లో లేవు, అమరావతిలోనే నిర్మించారు కదా సార్. అంటే తాత్కాలిక భవనాలు అని చెప్పేసి పర్మనెంట్ భవనాలే, దే విల్ రీపర్పస్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్. బట్ ఎవెన్చువల్లీ ఉండాల్సి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు భవనం ఉంది, అద్భుతమైన బ్రహ్మాండమైన భవనం. బట్ అది హైకోర్టు కాదు, అది జిల్లా కోర్టు. సో హైకోర్టు భవనం పూర్తయ్యే వరకు హైకోర్టు అందులో ఉంటుంది, దాని తర్వాత షిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు సెక్రటరీకి ఒక భవనం కట్టారు, అది దే విల్ బి యూజ్ ఫర్ అదర్ పర్పసెస్. ఇది పర్మనెంట్ సెక్రటేరియట్ నిర్మాణం జరిగిన తర్వాత. కానీ బ్రాడ్గా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం కట్టేది ఒక 5, 6, 7, 8 స్ట్రక్చర్స్, మెయిన్ స్ట్రక్చర్స్. ఓ రాజ్భవన్ కడతారు, ఒక అసెంబ్లీ కడతారు, ఒక సెక్రటేరియట్ కడతారు, ఐఏఎస్ వాళ్ళ క్వార్టర్స్, జడ్జీల క్వార్టర్స్, ఎన్జిఓ క్వార్టర్స్, ఇట్లాంటివన్నీ కడతారు, రోడ్లు వేస్తారు, అంతే. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈజ్ ఏబుల్ టు మార్కెట్. అక్కడ హైదరాబాద్లో చేసింది ఆయన అదే. గతంలో ఒక అద్భుతమైన నిర్మాణం జరుగుతుంది ఇక్కడ, నగర నిర్మాణం, ప్రపంచంలోనే ఒక పెద్ద నగరం రాబోతుంది, నవనగరాలు అని అట్రాక్టింగ్ ది ఇన్వెస్ట్మెంట్స్, రైట్. ఆయన హైదరాబాద్లో చేసింది కూడా అదే. ఆ భూములని రకరకాల కంపెనీలకు ఇవ్వటం, ఆకర్షించడం అనేది, దట్ హ్యాస్ బిన్ హిస్ మోడస్ ఆపరాండి, విచ్ ఈస్ ఫైన్. ఐ డోంట్ థింక్ ప్రభుత్వం రాజధాని కాకుండా ఇటువంటి ఇతర వ్యాపారాలను ఆకర్షిస్తే మంచిదే. నేను ఇందాక చెప్పాను, పారదర్శకంగా చేయాలి, అంతే. ఒకరికి ఫేవరెటిజం చేయకూడదు. నా బంధువులు కొంత ఇస్తాను, మిత్రులు కొంత ఇస్తాను అంటే ప్రజాస్వామ్యంలో అది చెల్లదు. బట్ అమరావతి ఫేజ్ 1 వరకు ఒక 56,000 ఎకరాలు సేకరించడం జరిగింది. అందులో నాకు గుర్తుండి 38,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, మిగిలిన ప్రభుత్వ భూములు. ఆ రైతులందరికీ ప్రతి ఎకరానికి ఇన్ని గజాలు అనేది ప్లాట్లు కానివ్వండి, రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వటం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. దాంట్లో మీరు ఇందాకన్నట్లు నవనగరాలు, స్పోర్ట్స్ సిటీ అని ఒకటి, గవర్నమెంట్ సిటీ అని ఒకటి, జ్యుడిషియర్ అని ఒకటి, ఫార్మా సిటీ, టెక్నాలజీ సిటీ, ఏవో రకరకాల ఉన్నాయి, ఆర్ట్స్, ఇటు సినిమాల వాటికో సిటీ, అట్లేదో ఉన్నట్లున్నాయి. 8, 9 వాటన్నిటికీ భూములు కూడా అలొకేట్ చేశారు. దీనికి 6,000, దానికి 8,000, దీనికి 9,000, దీనికి 5,000 ఎకరాలు చేసిన తర్వాత అది ఇంకా మనకు ఒక షేప్కి రాలేదు. ఇది 3వ టర్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి, ఇది విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు మనం 11.5, 12వ సంవత్సరానికి వస్తున్నాం. ఇప్పటికీ మనకు అక్కడ ఏమీ కనిపించడం లేదు. మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు అనేది ఏ విధంగా కరెక్ట్, ఒకటి, ఎందుకు, ఇస్ అనదర్ క్వశ్చన్. వై డూ యూ నీడ్ ఇట్?